మనల్ని ఎన్నన్నా మన ముఖం మీద ఎంత కూసినా మనం తుడుచుకోవాలి, కడుక్కోవాలి. ఇది కూటమి ధర్మం. 100,00,00,000 స్కామ్ చేశారన్నా మారు మాట్లాడొద్దు. ఈ రోజుకి రాష్ట్రమంతా భూముల కబ్జాలు జరుగుతున్నాయి. మట్టి మైనింగ్ జరుగుతుంది. ఇసుక దోపిడీలు జరుగుతున్నాయి. ఈ రోజుకి ఒక్క ట్రక్కు లారీ కూడా రోడ్డు మీద ఆపలేకపోతున్నాం. ఎక్కడెక్కడ అవినీతి, లంచగొండతనాలు, కబ్జాలు ఎన్ని నడుస్తున్నాయి. ఈ రోజుకి అవన్నీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ఎవరు బలమైన పార్టీ, ఎవరు అనుభవజ్ఞులనేది జనసేన వారికి తెలుసు. కానీ నోరు విప్పకూడదు. ఎందుకంటే అది కూటమి ధర్మం. కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పినట్టు సపోజ్ గాజువాక, భీమవరం అన్న పోటీ చేసిన కాన్స్టిట్యుయెన్సీలు. ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరి బలం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు? టీడీపీ వారిది. సో భీమవరంలో జనసేన గెలిచింది. ఎవరాయన? జనసేన జెండా పోసినారా? ప్రజారాజ్యం పార్టీ నుంచి అన్న వెనకాల ఉన్నారా? ఎవరాయన? మాకు తెలీదు. భీమవరంలో ఒక పనిగా వెళ్ళినప్పుడు సార్ నేను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సార్. నా పేరు రజనీష్ సార్ అని నేను ఆయనకి ఇంట్రొడ్యూస్ చేసుకున్నా. ఆయన అవునా అమ్మా? ఆహా! అన్నారు ఆయన. అక్కడికి ఆశ్చర్యం ఏంటంటే ఆయన మా ఎమ్మెల్యే. నేను ఆయన కింద నేను పార్టీలో పనిచేసిన అమ్మాయిని. అంటే మా ఇద్దరికి ఒకరికొకరికి ముఖ పరిచయం కూడా లేదు. అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంతమందిలో కనపడినా అన్న చెప్పనా అంటాం. అంటే మొదటి నుంచి మనకు తెలుసు కాబట్టి, మొదటి నుంచి ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గారితో పనిచేసి ఉన్నారు కాబట్టి, మాకు ఆ స్వాభిమానం ఉంటది. ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ గారొచ్చారు. ఆయన వైసీపీ నుంచి వచ్చారు. ఆయన వెనకాల ఉండే వారందరూ వైసీపీ నుంచి జనసేనలోకొచ్చినారు. వారు వెనకాల తిరుగుతారు కానీ, జనసేన వారు వారితో పాటు కలిసి తిరగగలుగుతున్నారా? ఎంతవరకు ఒకవేళ తిరగగలిగితే ఎంతవరకు తిరగగలుగుతారు? అది ఓకే. మండలి బుద్ధప్రసాద్ గారు. ఆయన ఏ కాన్స్టిట్యుయెన్సీ? అవనిగడ్డ కాన్స్టిట్యుయెన్సీ. అవనిగడ్డలో జనసేన ఎంత బలంగా ఉండేది. కానీ ప్రతిసారి టీడీపీ గెలిచేది కదా! ఈసారి కూడా టీడీపీనే గెలిచిందేమో! ఎందుకంటే జనసేన పేరు మార్చుకొని మండలి బుద్ధప్రసాద్ గారొచ్చారు. సో, దానివల్ల టీడీపీ ఓటింగ్ అంతే ఉంది. జనసేన ఓటింగ్ కూడా టీడీపీకేసినారు. మహా పోతే వైసీపీ ఓటింగ్ పోతది కదా! సో, ఇటువంటి పరిస్థితుల్లో మండలి బుద్ధప్రసాద్ గారి కాన్స్టిట్యుయెన్సీలో టీడీపీ బలోపేతం అవుతదా? టీడీపీ వర్గాలు లాభపడతాయా? లేకపోతే జనసేన వారు లాభపడతారా? జనసేన బలోపేతం అవుతదా? ఈవెన్ దో భీమవరం, గాజువాక, మండలి బుద్ధప్రసాద్ గారి ఏరియా, అదే రకంగా వంశీకృష్ణ యాదవ్ గారి ఏరియా, కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఏరియాలు ఇవన్నీ వాళ్ళెవరో మాకు తెలీదు. కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికండి ఒకరోజు పవన్ కళ్యాణ్ గారొచ్చారు. ఆ రోజు అదే రోజు నేను కూడా వెళ్ళాను. నేను కూడా వెళ్లి అన్నని పలకరించాలి, అన్నని దగ్గర నుంచైనా చూడాలి అనుకునే టైంలో నేను గబగబా దగ్గరికి వెళ్ళానండి. సంపత్ నాయక్ ఇంకొకళ్ళు మన పార్టీ వాళ్ళు కూడా ఉంటే అందరూ కనుక నా దగ్గర తీసుకెళ్లారు. అప్పుడు ఒకతను పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే నా ఒక్క చేత్తో అలా నెట్టి పడేయాలనిపించింది. ఇతనో ఎవరో అన్న మీదకొచ్చేస్తున్నాడన్న. తర్వాత మా వాళ్ళు చెప్పారు. "అయ్యయ్యో! అతనేంది అలా నెట్టేస్తారు. అతను ఎవరనుకున్నారు? అతను ఎమ్మెల్యే. పోలవరం ఎమ్మెల్యే" అన్నారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒరేయ్ నాయన పోలవరం ఎమ్మెల్యేని నెట్టయిపోయానా అంటే నాకు తెలీదు అతను ఎమ్మెల్యేని నిజంగా. అక్కడ తెలంగాణ వాళ్ళొచ్చినారేమో అతన్ని ఎప్పుడు చూసిన గుర్తు కూడా లేదు నాకు. అటువంటి పరిస్థితి అయిపోయిందండి. ఎవరైతే మా ఎమ్మెల్యేలో వారిని మేమే ఇంట్రొడ్యూస్ చేసుకోలేము. వారికి మా పరిచయం లేదు. ఈ రోజుకి టీటీడీకి లెటర్‌లు అంటే దేవస్థానానికి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన లెటర్‌లు కావాలంటే మీ వాళ్ళున్నారుగా 21 మంది అంటే దాంట్లో ముచ్చటంగా నలుగురేమో తెలుసండి. మిగతా వాళ్ళెవ్వరు మాకు తెలీదు. మాకు తెలీదు. అంత చనువు లేదు. అంత పరిచయం కూడా లేదు. సో, ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ బలోపేతం అయిపోవాలి. సభ్యత్వాలు ఎక్కువ చేసేయాలి అంటూ టార్గెట్ పెట్టేస్తుంటే, ఎమ్మెల్యేలు నిలదీసి అడిగేసినారు. ఎట్లా చేయమంటారు సార్? ఈ రోజుకి మేము జనసేన ఎమ్మెల్యేనా? ఇక్కడ కూడా టీడీపీ వాళ్ళ బలమే ఉంది. అసలు మిగతా చాట్ల జనసేనే లేని పరిస్థితి అయిపోతుంది. అక్కడ ఎలా మేము సభ్యత్వ నమోదు చేయాలా? మీరు చెప్పండి చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అనే పరిస్థితి ఎదురైంది. ప్రతిసారి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలని కొరడా జారిచ్చినాడు. ఎమ్మెల్యేలను గట్టిగా మాట్లాడినాడు. ఎమ్మెల్యేలు తిట్టినారు. ఇట్లా వస్తుంది కదా! కానీ ఈసారి ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇలా అయితే మేమెలా చేయాలయ్యా? ఇలా అయితే చేయలేము. ఇలా ఎందుకు నడుస్తుంది? మీరొకసారి చంద్రబాబు గారితో, లోకేష్ గారితో సమీక్ష చేయండి. వారిద్దరితో సాంగత్యం బావుంది. కింది స్థాయి వాళ్ళు మమ్మల్ని కలవనివ్వట్ల. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ అండి. పార్టీలో పనిచేసిన వాళ్ళకి చాలా మందికి యాక్సిడెంట్‌లవ్వడం, లేకపోతే హెల్త్ ఇష్యూస్ అవ్వడం, హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ అవ్వడం వాటికి సీఎం రిలీఫ్ ఫండ్‌లేస్తారు. కానీ జనసేన కాన్స్టిట్యుయెన్సీ నుంచి పంపించిన మిగతా ఏ కాన్స్టిట్యుయెన్సీలో సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించినవొచ్చినా అక్కడ రికమెండ్ చేస్తారు గదా! సపోజ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏరియా ఓకే. తాడేపల్లిగూడెం అనుకోండి. భీమవరంలో ఎవరికో యాక్సిడెంట్ అయింది. ఎవరికో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. సరే ఇక్కడ మాది కూడా కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్‌లో పెట్టండి అంటే, బొలిశెట్టి శ్రీనివాస్ గారు పెట్టలేరు కదా! ఆయన కాన్స్టిట్యుయెన్సీ కాదు కదా! అప్పుడేం చేస్తారు ఆయన భీమవరం ఎమ్మెల్యేకనో, లేకపోతే ఇంకొక కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేకో చెప్తారు. చెప్పినప్పుడు వారు దాన్ని పట్టించుకోవట్లేదంట. పెట్టట్లేదంట. లేదు లేదు సార్ మా వాళ్ళే బోలెడున్నాయి. మీది అవ్వదులెండి. పక్కన పడేసేయండి అంటున్నారా? సో, ఇవన్నీ చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారండి. ఈవెన్ దో జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన వారు. కొంతమంది అయితే అసలు ఇక్కడ జనసేన గెలిచిందా? టీడీపీ గెలిచిందా? అనే పరిస్థితి. సపోజ్ మీరు చూసినారు రైల్వే కోడూరు ఏరియా. రైల్వే కోడూరు ఏరియా ఎంత పెద్ద ఎలిగేషన్ అయిందండి. ఈ రోజుకి అతన్ని ఇంకా సస్పెండ్ చేయలా. కానీ బొలిశెట్టి సత్య గారికి మాత్రం రాజీనామాకు యాక్సెప్ట్ చేసినారు. ఆయన ఒకళ రాజీనామా ఎందుకు అడిగినారు? పర్యావరణాన్ని కాపాడే ధర్మంలో
నేను కూటమి ధర్మానికి విఘాత పరచాల్సి వస్తుందేమో అని అడిగినారు అనుకోండి, ఏం పర్లేదండి. మీరు కూటమిని కాపాడాల్సిన పని లేదు. పర్యావరణాన్ని కాపాడండి. జనసేన రూల్‌లో ఒకటైనటువంటి పర్యావరణాన్ని మనం కాపాడదాం. అఖండ 1, అఖండ 2 ప్రకృతికి విరుద్ధంగా వస్తే అంటూ చాలా డైలాగులు ఉంటాయి కదా! సో, అట్లాంటివన్నీ కూడా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏం పర్లేదండి. మీరు చేసినా, నేను చేసినా మనం అందరం ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది దేనికి? పర్యావరణాన్ని కాపాడాలి. అలా కాపాడకపోతే ఢిల్లీ ఒక పెద్ద కమర్షియల్ హబ్ లాగా ఉంటదండి. అంటే ఒక పార్లమెంటు, ఒక సుప్రీం కోర్టు, ఒక హై కోర్టు, ఒక పటియాలా కోర్టు అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ దాంతో పాటు కొన్ని వందల లక్షల కంపెనీలు కూడా, ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. దానివల్ల ఎంత పొల్యూషన్ అయిపోతుందండి. ఈరోజు ఢిల్లీకి పోతే లేనిపోని రోగాలొచ్చే పరిస్థితి అయితే నెలకొనింది. ఆరావళి పర్వతాలు కరిగిపోతున్నాయి. కింద ఉన్నటువంటి గ్రానైట్ అంతా, కొండ చర్యలంతా కార్పొరేట్ వ్యవస్థల ఆధీనంలో ఉన్నాయి. అదే మాదిరిగా రాగల రోజుల్లో కూడా వైజాగ్ అలా మారిపోతుందేమో! గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉన్నాయో, ఎన్ని దేశాలు రిజెక్ట్ చేసిన గూగుల్ డేటా సెంటరు మన దేశంలో, మన రాష్ట్రానికొచ్చిందండి. మనం అడిగితే రాలా. దానికి అవసరమై వచ్చింది. మన కోసం రాలా. అన్ని దేశాలు రిజెక్ట్ చేసి గెంటేస్తే మన రాష్ట్రంలో, మన దేశంలో, మన రాష్ట్రానికొచ్చింది. సో, సప్లై అండ్ డిమాండ్. దానికవసరం. మనకక్కర్లా. మనకి ఇచ్చినా, ఇవ్వకపోయినా నష్టం లేదు. కానీ వాళ్ళకవసరం కాబట్టి మనం అంత రాయితీలివ్వాల్సిన పని లేదండి. కానీ సింగపూర్ నుంచి వేసే కేబుల్స్ సముద్రం నీటి మట్టం కింద నుంచి సర్వర్ కూడా సముద్ర నీటి మట్టంలో ఉండి విపరీతమైన వేడిని సముద్ర వాటర్ మీద జనరేట్ చేస్తే సముద్రం నీటి మట్టంలో ఉండేటువంటి జలచరాలు, అదే రకంగా అక్కడ ఉండేటటువంటి కొన్ని జీవరాశులు అవన్నీ చనిపోతాయి. విపరీతమైన వాటర్‌ని కన్సుమేట్ చేసేది. భూమిలో ఉన్న వాటర్ అంతా లాగేస్తదది. ఈ రోజుకి మంచినీటి ఒత్తడి అంటే మంచినీటి ఇబ్బంది అనేది వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుందండి. అదే రకంగా కరెంట్ కన్స్యూమేట్ చేసేస్తది. ఎంతో కరెంట్ తీసుకుంటది. విపరీతమైన వేడిని జనరేట్ చేస్తది. విపరీతమైన వాటర్‌ని తీసేసుకుంటది. దీనివల్ల వైజాగ్‌లో వాటర్ కన్సుమేషన్, కరెంట్ కన్సుమేషన్, అదే రకంగా విపరీతమైన వేడి జనరేట్ అవ్వడం, పర్యావరణం పొల్యూషన్ అవ్వడం, ఇవన్నీ మాత్రమే కాకుండా రాగల రోజుల్లో, రాగల రోజుల్లో దేశ విదేశాలు ఏ గ్రౌండ్స్‌తో రిజెక్ట్ చేసినాయో ఈ గూగుల్ డేటా సెంటర్‌ని మన దేశంలో అందున మన రాష్ట్రంలో పెట్టడం వల్ల 200, 300కి మించిన ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. ఒక 2, 300 ఉద్యోగాల కోసం మనం అన్ని వందల, వేల ఎకరాలు ఇచ్చేసుకుంటూ లక్షల కోట్ల ఖరీదైనటువంటి భూమిని వారికి అప్పజెప్తూ మనము ఆ కంపెనీని స్వాగతించాల్సినటువంటి అవసరం ఏముంది? మీకు తెలుసా అమెరికా కంపెనీ రిజెక్ట్ చేసిందే అనుకోండి. యూరోప్ కంపెనీ యాక్సెప్ట్ చేయొచ్చు కదా! యూరోప్ కంపెనీ అసలు రానివ్వదండి. ఎందుకంటే దానికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అదే మాదిరిగా ఆఫ్రికా. ఇక సౌత్ ఆఫ్రికా. మిగతా మిగతా అన్ని దేశాలు రిజెక్ట్ చేసినాయండి. ఈవెన్ దో చైనా ఏమన్నా యాక్సెప్ట్ చేసిద్దా అంటే అమెరికా చైనాకి వెళ్ళడానికి అక్కడ, అక్కడ పాలిటిక్స్ ఎప్పుడు తిన్నగా ఉండవండి. ఎప్పుడు ఎవరు పదవిలో ఉంటారో, ఎవరి పదవిలో పోతారో పొలిటికల్ వార్ నడుస్తూ ఉంటుంటదంట. సో, చైనా కూడా రిజెక్టెడ్. సో, ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో సముద్రం ఒడ్డునే ఎంచుకున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ వల్ల చాలా పర్యావరణం దెబ్బతింటుంది. మరి బయటకొచ్చేసినారు కాబట్టి బొలిశెట్టి సత్యనారాయణ గారు దీని మీద కేసు వేస్తారేమో చూడాలండి. ఇదే ఓకే. దాని గురించి కూడా అంటే గూగుల్ డేటా సెంటర్ గురించి గురుమూర్తి గారు మన మన అంటే ఏపీ హైకోర్ట్‌లో వేయడం వైసీపీ జరిగిందండి. ఎంపీ గురుమూర్తి అప్పుడైతే రెడ్డి గారు. వైసీపీ ఎంపీ. అప్పుడు హైకోర్ట్ చెప్పింది స్టేట్ తీసుకునే నిర్ణయానికి హైకోర్ట్ తలదూర్చదని, లేకపోతే దానివల్ల ఉపయోగ, నిరుపయోగాలేమి హైకోర్ట్‌లో తేల్చలేదని అంటూ ఆ కేస్ ఏదైతే రిజెక్ట్ అయిందండి. దాన్ని జస్టిస్ గోపాల్ గౌడ్ గారు వివరణ అడిగి దాన్ని సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేద్దామమ్మా. దీనివల్ల చాలా పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు. సరే ఆ బాధ్యత వైసీపీకున్నా లేకపోయినా, టీడీపీకున్నా లేకపోయినా జనసేనకి ఉండాలి కదా! ఎందుకంటే బైలాస్‌లో ఒకటైనటువంటి సిద్ధాంతం పర్యావరణాన్ని కాపాడడం, భాషని గౌరవించడం, కులాలకి, మతాలకి అతీతంగా రాజకీయం చేయడం. అదే మాదిరిగా లంచగొండితనాన్ని రూపుమాపడం. సో, ఇవన్నీ చాలా రూల్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఒక ఒక బైలా, ఒక సిద్ధాంతమైనటువంటి పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత జనసేన అధినాయకుడికి, అదే మాదిరిగా బయటికి వచ్చినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎనీవే ఆయన బయటకొచ్చినారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ వ్యతిరేకంగా పర్యావరణాన్ని కాపాడే దాంట్లో ఆయన కీలక పాత్రగా పోషిస్తూ, ఆయన ఉనికిని చాటుకుంటూ, ఇన్ని సంవత్సరాలు ఏ సిద్ధాంతాల కోసం నమ్మి పనిచేస్తున్నాడో, అదే సిద్ధాంతాల కోసం పనిచేసే ధోరణిలో ఎదురుగా తన సొంత పార్టీ ఉన్నా, తన అధినాయకుడున్నా సరే ఎదిరించి పోరాడి పర్యావరణాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ మేడం. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.